మీరు రాండి, స్టేజ్ మీకు రండి, రండి చేసుకోండి, కూర్చో. మాట్లాడాల్సిందిగా కోరుతున్నాను. లక్కవల శ్రీనివాస్ ఒకసారి మరి ఎస్ఐ గారిని కూడా టెలికాస్ట్ కావడం జరిగింది. జాతీయ గీతాన్ని ముఖ్యంగా 15th ఆగస్టు రోజు దేశ ప్రధాని నరేంద్ర మోడీ గారు గర్గర్ కూర్చో అక్షయ వర్మ గర్గర్కి తిరంగా అనేటువంటి కార్యక్రమంలో భాగంగా 78వ స్వతంత్ర దినోత్సవ వేడుకలను పురస్కరించుకొని దేశ ప్రధాని నరేంద్ర మోడీ గారి పిలుపు మేరకు మహానీస్ తెలుగు రాష్ట్రాల్లో విద్యార్థుల్లో దేశభక్తిని చాటి చెప్పాలి, అదేవిధంగా దేశభక్తిని పెంపొందించే విధంగా కార్యక్రమాలు చేపట్టాలనే ఉద్దేశంతో మహానీస్ చైర్మన్ మారెళ్ల వంశకృష్ణ ఆధ్వర్యంలో 2 తెలుగు రాష్ట్రాల్లో మహానీస్ చేపట్టినటువంటి మహావందనం కార్యక్రమానికి అయితే విశేష స్పందన లభించడం జరిగింది. ముఖ్యంగా 2 తెలుగు రాష్ట్రాల నుంచి కూడా వేలాది సంఖ్యలో వీడియోలు విద్యార్థులు పంపించడం జరిగింది. అందులో ది బెస్ట్ వీడియోలను సెలెక్ట్ చేసి మహానీస్ ముందుగానే చెప్పినట్టుగా మొదటి బహుమతిగా ₹1,00,000, రెండో బహుమతిగా 50,000, మూడో బహుమతిగా 25,000, కన్సోలేషన్ బహుమతిగా 5,000 ఇచ్చే కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది. అందులో భాగంగా ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాకు సంబంధించినటువంటి 2 విద్యార్థులు కూడా కన్సోలేషన్ బహుమతులు రావడంతో మహానీస్ స్వయంగా వెళ్ళి ముఖ్యంగా మంచిర్యాల జిల్లాలోని ఆజిపూర్ మండల సబ్బపల్లి పాఠశాలకు సంబంధించి అక్కడ విద్యార్థికి కన్సోలేషన్ ప్రైజ్ 5,000 రావడంతో ఇక్కడ స్థానిక పాఠశాలలో ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఈ కార్యక్రమానికి స్థానిక ఎస్ఐ, అదేవిధంగా సిబ్బంది, అదేవిధంగా ఇన్ఛార్జ్ హెడ్ మాస్టర్లతో పాటుగా ఉపాధ్యాయులందరూ కూడా పాల్గొని కార్యక్రమం చేపట్టడం జరిగింది. ముఖ్యంగా ఇలాంటి కార్యక్రమాలు చేయడం పట్ల మహానీస్ని ఇక్కడ స్థానిక విద్యార్థులే కావచ్చు, వచ్చినటువంటి గెస్టులు అభినందిస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఇండిపెండెన్స్ డే సెలబ్రేషన్లో భాగంగా రాష్ట్ర వ్యాప్తంగా మహా న్యూస్ ఛానల్ వారు నిర్వహించిన 1 నిమిషం క్రియేటివ్ వీడియోలో భాగంగా సబ్బపల్లి జెడ్పీఎస్ఎస్ పాఠశాల నుండి శృతిక పార్టిసిపేట్ కావడం జరిగింది. ముఖ్యంగా 1 నిమిషం లోపల దేశభక్తి భావాన్ని పెంపొందించేలాగా ఒక మంచి క్రియేటివ్ ఐడియాను రూపొందించుకొని శృతిక అనే అమ్మాయి ఈ వీడియో చేయడం జరిగింది. మరి రాష్ట్ర వ్యాప్తంగా వచ్చిన సుమారు 60,000 వీడియోలలో మరి ఈ అమ్మాయి మరి కన్సలేషన్ బహుమతిగా సెలెక్ట్ కావడం మాకు చాలా ఆనందంగా ఉంది. నిజంగా మహా న్యూస్ ఛానల్ వారికి చాలా ధన్యవాదాలు. ఎందుకంటే ఒక మారుమూల ప్రాంతంలో ఉన్న సబ్బపల్లి అనే గ్రామంలో ఉన్న ఒక గవర్నమెంట్ స్కూల్ విద్యార్థినికి ఈ అవకాశం కల్పించడం చాలా మాకు ఆనందంగా ఉంది. నిజంగా ఇవాళ ఈ స్ఫూర్తితోటి ఈ పాఠశాల చదువుతున్న అందరి గవర్నమెంట్ పిల్లలు కూడా ఏదో స్ఫూర్తితోటి వాళ్ళ యొక్క ఎంచుకున్న రంగంలో ముందుకెళ్ళే అవకాశం ఉంది. చదువుతో పాటుగా అన్ని వివిధ రంగాల్లో కూడా వాళ్ళు ముందుకు పోవడానికి ఇలాంటి కార్యక్రమాలు ఇంకా ముందు కూడా చేయాల్సిందని నేను మహాన్యూస్ ఛానల్ వారిని కోరుతున్నాను. అలాగే ఈ సందర్భంగా మహాన్యూస్ ఛానల్ జిల్లా స్టాఫ్ రిపోర్టరు లక్కకుల శ్రీనివాస్ గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఎందుకంటే మాకు వారు ముందుగా సమాచారం ఇచ్చి మా పిల్లల్ని వాళ్ళు చేయవలసింది చెప్పడం జరిగింది. వారి యొక్క సూచనతో పిల్లలు చెప్పి ఈ వీడియో చేయించాను కాబట్టి పిల్లలందరికీ కూడా ఆనందంగా ఉంది, మాకు కూడా ఆనందంగా ఉంది. ముఖ్యంగా మా పాఠశాలకు వచ్చి మరి ఈ ₹5,000 క్యాష్ అవార్డు అందించడం అనేది మాకు చాలా ఆనందంగా ఉంది. మళ్ళీ మీ మహాన్యూస్ ఛానల్ వారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. స్వతంత్ర దినోత్సవం సందర్భంగా మహాన్యూస్ టీవీ ఛానల్ ఆధ్వర్యంలో ప్రోగ్రామ్ అనేది పెట్టడం అనేది చాలా మంచి విషయం. స్టూడెంట్స్ అందరికీ ఇన్నోవేటివ్గా కొంచెం వాళ్ళలో ఉన్న స్కిల్స్ని బయటికి తీసుకురావడం కోసం చదువు ఒక్కటే కాకుండా ప్రతి ఒక్క దాంట్లో ముందుకు రావాలన్న ఉద్దేశంతో ఈ ప్రోగ్రాం పెట్టడం అనేది మహాన్యూస్ ఛానల్ వారిని అభినందించదగ్గ విషయం. ఈ ప్రోగ్రాంలో మన హాజీపూర్ మండలం నుంచి గవర్నమెంట్ స్కూల్ అయినటువంటి సబ్బపల్లి జెడ్పీహెచ్ఎస్ స్కూల్ నుంచి 10th క్లాస్ అమ్మాయి శృతిక దీంట్లో పార్టిసిపేట్ చేసి బహుమతి పొందడం అనేది చాలా అప్రిషియేట్ చేయదగ్గ విషయం. అండ్ నా తరపున శృతికకి వందనాలు. అండ్ ఇటువంటి ప్రోగ్రామ్స్ మళ్ళీ కండక్ట్ చేయాలని. మార్నింగ్ మహా న్యూస్ ఈరోజు నేను
సర్టిఫికేట్స్ అండ్ 5000 రూపీస్ తీసుకోవడం జరిగింది. నేను 1 ఇయర్ బ్యాక్ క్యాష్ షో ప్లే చేయడం నేర్చుకున్నాను, కానీ ఇట్లాంటి ఆపర్చునిటీస్ నాకు రాలేదు. ఈ ఇయర్లో మాత్రం బండి రమేష్ సార్ మహా న్యూస్ ఉందమ్మా, దీంట్లో నువ్వు పార్టిసిపేట్ చేయి, మనకు గిఫ్ట్ వచ్చినా రాకపోయినా పర్లేదు, ఒకసారి పార్టిసిపేట్ చేసి చూడు, కాన్ఫిడెన్స్ అనేది వస్తుందని చెప్పిన తర్వాత నేను పార్టిసిపేట్ చేశా. నేను ఎక్స్పెక్ట్ చేయలేదు మహా న్యూస్లో నా వీడియో ఇంతవరకు పాపులర్ అవుతుందని. ఈరోజు మహా న్యూస్లో నాకు రావడం చాలా ఆనందంగా ఉంది. నాకు సపోర్ట్ చేసిన బండి రమేష్ సార్కి అండ్ మహా న్యూస్కి, నాకు సపోర్ట్ చేసిన మా ఫ్రెండ్స్కి, టీచర్స్కి మా స్కూల్ తరఫున నేను థ్యాంక్స్ తెలియజేస్తున్నా. మా పాఠశాలలో మహా న్యూస్ వాళ్ళు ఈ కార్యక్రమాన్ని చేసి మా విద్యార్థులను ఈ విధంగా ప్రోత్సహిస్తున్నందుకు వారికి మా పాఠశాల తరపున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. మహాను చేపట్టినటువంటి కార్యక్రమానికి అయితే విశేష స్పందన లభించింది. ముఖ్యంగా ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో పాల్గొన్నటువంటి 2 విద్యార్థులు కన్సలేషన్ బహుమతి గెలిచినటువంటి విద్యార్థులకు బహుమతి ప్రదాన కార్యక్రమం చేపట్టడం జరిగింది. అంతేకాకుండా ఎవరైతే ఉమ్మడి ఆదిలాబాద్ నుంచి వీడియోలు పంపించారో వాళ్ళందరూ కూడా మా టీం ఆధ్వర్యంలో సర్టిఫికేట్లు కూడా పంపిణీ చేసే కార్యక్రమం అయితే కొనసాగుతుంది. ఈరోజు మనం సబ్బపల్లిలో ఇక్కడ విద్యార్థికి 5000 కన్సలేషన్ బహుమతి ఇవ్వడం జరిగింది. ఇక్కడ ఈ కార్యక్రమాన్ని చేపట్టినటువంటి మహానుష్ని అయితే ఇక్కడ ఉన్నటువంటి విద్యార్థులు అయితే అదేవిధంగా వచ్చినటువంటి గెస్టులు కానివ్వండి అభినందిస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. వీడియో జర్నలిస్ట్ సంతోషం కలిసి శ్రీనివాస్ ఆదిలాబాద్.